చాలామంది మా ఉద్యోగంలో కావచ్చు, నేను తిరిగేటువంటి స్థలాల్లో వివాహ విషయంలో దయచేసి త్యాగం చేయండి అని చెప్పి చెప్తా ఉంటారన్నమాట. ఇది సహజం అందరికీ. ఇప్పుడు నేనైనా అలానే చెప్తాను. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వివాహ విషయంలో చాలా వరకు మనిషికి చాలా టెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే వివాహం అనేది అది సెట్ అయిందంటే ఈ లోకంలో మనం పరలోకాన్ని చూస్తాం. ఒకవేళ అది సెట్ కాలేదంటే ఇక్కడనే మనం నరకాన్ని చూస్తాం. ఇది వాస్తవం. కాబట్టి ఈ పెళ్లి విషయంలో చాలా మంది ఏంటంటే ఒక భయం అనేది ఉంటుంది. తర్వాత ఒక టెన్షన్తో వాళ్ళు ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రాముఖ్యంగా క్రైస్తవుడైనటువంటి సహోదరి సహోదరుడా నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి అన్న దాని గురించి ఒకసారి పర్టికులర్గా ఆలోచిస్తే, నువ్వు ఈ విషయాలని ఒకవేళ విన్నావంటే నాకు తెలిసి నువ్వు డిసప్పాయింట్ అవ్వచ్చు, టెన్షన్ పడవచ్చు, నువ్వు వ్యసన పడవచ్చు, రకరకాలుగా. అంటే ఏంటి ఇదా దేవుని చిత్తం మన జీవితంలో, వివాహ విషయంలో దేవుని చిత్తం ఇంత దారుణంగా ఉంటుందా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. అయినా కూడా దేవుని చిత్తము ఇలానే ఉంటుంది అన్నది సత్యం.